హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ప్లాజో ప్యాంట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ గా అయిపోతుంది, మనకి పెద్దగా మెజర్మెంట్స్ కూడా అవసరం లేదు. అదే విధంగా నేను ఇప్పుడు ఎవరైనా సరే, అంటే టైలరింగ్ వచ్చినా రాకపోయినా సరే, ఎవరైనా ఈజీగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే ఒక సింగిల్ ఫోల్డింగ్ మీద అయితే ఉంది. ఇప్పుడు దీన్ని అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ లో అయితే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా ఇలా డబుల్ ఫోల్డింగ్ లో అయితే ఉంచుకోవాలి ప్యాంట్ ని. సో ఇలా డబుల్ ఫోల్డింగ్ లో ఉంచిన తర్వాత ఇక్కడ మనకి నార్మల్ గా పాకెట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉంచుకోవాలి, ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్ గా ఉంచుకోవాలి. ఇక్కడ మనం పాకెట్స్ అన్నవి పెట్టుకుంటాం. సో అందుకోసం అయితే నేను జస్ట్ ఏమీ లేదు, రెండు వైపులా కూడా కటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాకెట్స్ పెట్టుకోలేదు అనుకోండి, చూసారా ఇక్కడ పాకెట్ వచ్చింది మనకి ప్యాంట్ కి అయితే. సో అందుకోసం ఇటు సైడ్ అంతా కూడా కటింగ్ వచ్చింది. అదే విధంగా ఇటు సైడ్ కూడా మనకి ఒక పాకెట్ అన్నది వచ్చింది, ఇటు సైడ్ కూడా కటింగ్ వచ్చింది. చూసారు కదా, ఇలా స్టిచ్ వేసినట్టు కనబడుతుంది కదా. సో ఇదన్నమాట, మనం ఎప్పుడు కూడా ఒక సైడ్ పాకెట్ పెట్టుకున్నా సరే రెండో వైపు కూడా కట్ చేసి ఇలా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సైడ్ ఒకలాగా ఉంటే బాగోదు కాబట్టి మనం రెండు కూడా కట్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇదైతే కొలఫ్ ప్యాంట్ అన్నమాట. దీన్ని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ గా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ప్యాంట్ ని అయితే నేను ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ కింద వైపున అంతా కూడా నీట్ గా ఇలా సర్దుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఒక కటింగ్ అన్నది చేసేస్తాను. ఇక్కడ ఫోల్డింగ్ లా ఉంది కదా, ఇది కూడా కట్ చేస్తాను. సో ఇలా కట్ చేస్తాం కాబట్టి నేను, చూసారు కదా ప్యాంట్ అంతా ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. సో చూడండి, ఇప్పుడు మీకు కనిపించాలని నేను బాగా డార్క్ కలర్ ఆపోజిట్ కలర్ మార్కర్ అయితే యూజ్ చేస్తున్నాను. లేదు అంటే ఇలాంటి లైట్ కలర్స్ కి ఎప్పుడు కూడా మనం లైట్ కలర్ గానే యూజ్ చేయాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది కొంచెం డార్క్ గా కనబడితే కస్టమర్స్ కి నచ్చదన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఈ ప్యాంట్ ఎంత అయితే ఉందో అంతా కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. సో మొత్తం అంతా కూడా ఈ ప్యాంట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేశాను. ఎందుకంటే ఇది ముఖ్యంగా కొత్త వారి కోసం చూపిస్తున్నాను ఈ కటింగ్ అన్నది. ఆల్రెడీ మన ఛానల్లో ప్లాజో ప్యాంట్ యొక్క కటింగ్ అన్నది ఉంది, కాకపోతే ఇప్పుడైతే కొత్త వారి కోసమే పెడుతున్నాను. సో చూసారు కదా, ఇలా మొత్తం అంతా మార్కింగ్ చేస్తాను కదా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కింద వైపున ఒక 1 ఇంచ్ వరకు కూడా, లేదంటే ఒక 1.5 ఇంచ్ వరకు ఇలా ఎక్స్ట్రా ఖర్చు అన్నది పెట్టుకున్నాను. ఇలా ఎక్స్ట్రా ఖర్చు పెట్టిన తర్వాత ఈ సైడ్ ను కూడా ఇలా ఒక 1 ఇంచ్ అన్నది ఇలా ఖర్చు కోసం మార్కింగ్ చేస్తూ వచ్చాను. ఇలా మార్కింగ్ చేశాం కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఒక 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఉండాలి. సో చూసారు కదా, ఇలా మొత్తం మీద మార్కింగ్ అయితే చేశాను. సో ఇక్కడ ఇలా మార్కింగ్ చేశాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ఉంచుతున్నాను. పైన ఈ హిప్ బెల్ట్ అన్నది నేను అటాచ్ చేస్తాను అనమాట, అందుకోసమే 1/2 ఇంచే ఉంచాను. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఈజీగా మార్కింగ్ అయితే చేశాను. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఈ సైడ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ మీదగా కటింగ్ అన్నది చేసేస్తాను. సో మనం పాకెట్స్ అన్నవి అటాచ్ చేస్తాం కదా, ఇలా మెజర్ చేసుకొని ఎటువంటి మెజర్మెంట్స్ లేకుండా చాలా ఈజీగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను. కొత్త వారు కూడా చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ చేసుకునే మెథడ్ ఇది. సో ఇలా నీట్ గా కటింగ్ అన్నది చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్ చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. నేను షాప్ పెట్టానని చెప్పాను కదా మీ అందరికి కూడా, ఇక్కడ కారుతుంది. సో అందుకోసమే మీకు వీడియో పెట్టకూడదు అనుకున్నాను, కానీ మళ్ళీ ఎవరైనా కొత్త వారు నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో అన్నది చేస్తున్నాను.
మనకు మళ్ళీ ప్లాజో ప్యాంట్ రావాలంటే రావచ్చు, రాకపోవచ్చు, టైం పట్టొచ్చు కదా. రాకపోవడం అంటూ ఉండదులేండి, అటు ఇటు అవుతుంది కానీ వస్తాయి ఏ ఒకటి. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు చూపించడం బెస్ట్ కదా అనేసి నేనైతే మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ సైడ్ ని కూడా ఇలా కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ పాకెట్ పెడతాం కాబట్టి మనం కొంచెం షేప్ అన్నది ఇలా కటింగ్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ అన్నది వస్తుంది. లేదంటే స్ట్రైట్ గా కట్ చేసినా పర్లేదు. చూడండి షేప్ ఇచ్చాను కదా, షేప్ కవర్ చేయాలంటే ఇలా జస్ట్ మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కట్ చేస్తాను కదా. ఇప్పుడైతే నేను నడుముకి ఎలాస్టిక్ అదేం వెయ్యను అనమాట. మామూలుగా నడుము హిప్ బెల్ట్ కుట్టేసి దాని లోపల లాడా అన్నది కూర్చేసుకుంటాను అంతే. సో ఇదైతే మన కిందన ప్యాంట్ పాట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పాకెట్స్ అన్నవి కటింగ్ చేస్తున్నాను. సో మనకి రెండు వైపులా రెండు పాకెట్లు కావాలి కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక పాకెట్ అన్నది కట్ చేస్తాను. దాని ఆధారంగా రెండో పాకెట్ అయితే కట్ చేసుకుంటాను. ఇది కూడా ఫ్యాంట్ లో ఉన్న దాన్ని బట్టి మీ అందరికి కూడా చూపిస్తాను. సో దీనికి కూడా టేప్ యూజ్ చేయకుండా నేను ఇప్పుడు కటింగ్ అన్నది చూపిస్తాను మీ అందరికి. సో ఈ కింద నా కూర ఉంది కాబట్టి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇటు సైడ్ ఎలాగో ఫోల్డింగ్ ఉంటుంది మనకి కాబట్టి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. అదే విధంగా పై వైపున కరెక్ట్ గా ఇక్కడ వరకు అయితే వచ్చింది. సో ఇక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అన్నది పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను స్కేల్ యూజ్ చేసి ఇలా చూడండి ఖర్చు కోసం పైన మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ నుండి ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. అదే విధంగా ఈ సైడ్ ఒక మార్కింగ్ పెట్టాను కదా, దీని ఆధారంగా ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా డ్రా చేయడం అయితే అయ్యింది కదా. ఇది ఒక సైడ్ పాకెట్ అన్నమాట. సో దీన్ని ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సో ఇలా ఒక సైడ్ అయితే కటింగ్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ పాకెట్ పెట్టాను కదా, దీని ఆధారంగా ఇంకో పాకెట్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా హిప్ బెల్ట్ అంటారా, అది మనకి ప్యాంట్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు అయితే నేను ఒక సైడ్ ప్యాంట్ క్లాత్ మీద ఇలా పాకెట్ పెట్టాను అనమాట. ఈ పాకెట్ వచ్చేసి మనకి సైడ్కి వచ్చినట్లుగా స్టిచ్ చేయాలి. పైన అయితే ఒక 1 ఇంచ్ ఉంచాను కదా, అదేవిధంగా మనకి పాకెట్ యొక్క హైట్ ఎంత కావాలో అంత హైట్ వరకు కూడా మార్కింగ్ చేసిన తర్వాత అంతవరకు ఇలా వీడియోలో చూపించే విధంగా క్రాస్గా అయితే కుట్టుకున్నాను. ఇలా కుట్టిన తర్వాత చూడండి ఆ పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే మనం 1 ఇంచ్ అన్నది ఫోల్డ్ చేస్తాం కదా పాకెట్ కోసం. సో కిందనున్న పాకెట్ క్లాత్ అయితే 1 ఇంచ్ ఇటు సైడ్ ఉన్నట్లుగా చూసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పై వైపున ఒక కుట్టు కుట్టామంటే ఇంకా పాకెట్ అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. ఇంకా పాకెట్ కింద వైపున అయితే ఒక స్టిచ్ అన్నది వేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను రివర్స్ తిప్పి వేసాను. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి ఖర్చు అన్నది లోపల వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను నేను. ఇలా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత పాకెట్ని అయితే లోపల వైపుగా పెట్టేశాను. చూసారు కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంకొక సైడు పీస్ అనమాట, అంటే మనం పాకెట్ ఒకవైపు స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంకొక వైపు క్లాత్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. చూడండి కింద క్లాత్ అనేది ఒక 1/2 ఇంచు ఇలా పైకి పెట్టి ఇలా స్టిచ్ వేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఇలా మొత్తం అంతా కూడా కింద వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి పాకెట్ ఉంది కాబట్టి కొంచెం పాకెట్ని అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పాకెట్ మీద కనుక స్టిచ్ పడిపోయిందంటే మనకి పాకెట్ అనేది ఓపెన్ కాదు. అందుకోసమని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం అంతా కూడా ఇలా కింద వరకు స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది.
కింద వరకు కూడా అదే విధంగా ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఇది అయితే ఓపెన్ చేసి మనం ఇప్పుడు ముందు కుట్టాం కదా ఆ పీస్ని అయితే పాకెట్ లేని వైపుగా ఇలా ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామంటే మంచి ఫినిషింగ్ వస్తుంది. అదేవిధంగా మనకి ఖర్చులు కూడా బయటికి కనబడవు అన్నమాట. సో ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓవర్లక్ లేకపోతే మనకి టిప్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కింద వైపున ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టు అనిపించింది నాకు, అందుకోసమే ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచాం కదా, దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఫోల్డ్, మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి ఈ కార్నర్ నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు చూసారు కదా ఇది ఎలా అయితే స్టిచ్చింగ్ చేశాను. నేను రెండో వైపు పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. సో ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసిన తర్వాత మనం ఫ్యాంట్కి 2 పార్ట్లు కలిపి బ్యాక్ సైడ్లో అటాచ్ చేస్తాం కదా, అలా అయితే అటాచ్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 4 ఇంచీలు వెడల్పు గల పట్టీనైతే తీసుకున్నాను, ఇక్కడ నడుము పట్టి అటాచ్ చేయడానికి. సో ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసి లాస్ట్ వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తాను. ఇంక ఈ చివరకు వచ్చేసరికి ఇలా ఒక స్టిచ్ అన్నది వేస్తున్నాను అనమాట. ఇలా వేసిన తర్వాత పై వైపున ఒక 1/4 ఇంచ్ అంత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇది కొంచెం జారిపోయే క్లాత్లా ఉందన్నమాట. నార్మల్గా కాటన్ అలాంటివి అయితే మనకి ఈజీగానే వస్తుంది. సో నేను ఇక్కడ మళ్ళీ చూడండి పక్కన ఫోల్డ్ చేసి కుట్టాను కదా, అది ఇలా డైరెక్ట్గా పెట్టి స్టిచ్ అన్నది వేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుందన్నమాట, ఎక్కడ ఉగ్గులు రాకుండా మంచిగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా కుట్టేసిన తర్వాత మనం డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే కస్టమర్స్కి నచ్చే విధంగా వచ్చేస్తుంది. సో అదైతే అలా కుట్టేసుకున్నాం కదా, కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇంకొక వైపున ఇలా సైడ్ని అయితే జాయింట్ చేస్తున్నాం కిస్తా పార్ట్ వరకు కూడా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా మనం డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి కింద వైపున మనం ఆల్రెడీ కాల్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్తో మొత్తం అంతా కూడా సైడ్ జాయింట్ అన్నది చేసేసుకుంటున్నాం. ఇలా సైడ్ జాయింట్ చేయడంతో మన ప్లాజో ప్యాంటు కటింగు అదేవిధంగా స్టిచ్చింగు 2 కూడా పూర్తయిపోయినట్లే. ఇలా మొత్తం అంతా చివరి వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇలా ఒక స్టిచ్ వేయడం అయిన తర్వాత మీరైతే డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.